కవితపై బీఆర్ఎస్ వేటు వేసే అవకాశం ఉంది. కాసేపట్లో కవితకు షోకాజ్ నోటీసులు ఇవ్వనుంది. కాసేపట్లో కవితకు కౌంటర్ గా మీడియా ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రానున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద అయితే పార్టీ అధిష్టానం వేటు దిశగానే అడుగులు పడుతున్నాయి. దాదాపు ఆ మీద పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు. కాసేపట్లోనే ఆ మీద షోకాజ్ నోటీసులు కూడా పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాల మీద మీడియాతో మాట్లాడటం, పార్టీ వ్యవహారాలను ఏదైతే రోడ్డు మీద పెట్టడాన్ని పార్టీ అధిష్టానం ముఖ్యంగా కేసీఆర్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఆమె కేటీఆర్ మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సొంత అన్న మీద ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీని బీజేపీలో కలిపే ఆలోచన జరుగుతుంది, బీజేపీలో పార్టీని మెర్జ్ చేయబోతున్నారంటూ కూడా చేసిన కమెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిజానికి గత వారం రోజులుగా బీఆర్ఎస్ లో కవిత కేటీఆర్ వ్యవహారం చాలా సీరియస్ గా నడుస్తుంది. ఈ నేపథ్యంలో క్యాడర్ కి ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వాలంటే సొంత బిడ్డ అయినా సరే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే సరైందనేది కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ఆలయ నరేందర్ కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఎంతటి సీనియర్ లీడర్లు అయినా సరే పార్టీని ధిక్కరిస్తే సహించబోం అనేది కేసీఆర్ ఒక ఇండికేషన్స్ పంపిస్తూ వస్తారు. అయితే గత వారం రోజులుగా ఈ అంశం మీద కేసీఆర్ ఎక్కడా మాట్లాడుతుంది లేదు. చాలా నిశ్చితంగా ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ వస్తుంది పార్టీ నాయకత్వం. సో ఈ రోజు ఆమె పార్టీ లైన్ దాటి మాట్లాడింది అనేది పార్టీ ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే కాసేపట్లోనే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, ఇతర నేతలంతా కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతారు. తెలంగాణ భవన్ లో 4 గంటలకు వీళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కవిత మీద డైరెక్ట్ గా టార్గెట్ చేసి కవితను విమర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ నాయకత్వం ఒకటే చెప్తుంది, ఎవరైనా సరే కేసీఆర్ పెట్టిన పార్టీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సింది, ఎవరైనా ధిక్కరిస్తే కనుక ఖచ్చితంగా వేటు పడాల్సింది అనేది పార్టీ చెప్పిన మాట. నిజానికి ఈ రోజు ఉదయం వరకు కూడా కవిత మీద సస్పెన్షన్ వేటు వేయాలన్న ఆలోచన పార్టీ నాయకత్వానికి లేదనేది మనకున్న సమాచారం. ఎందుకంటే చాలా కాలంగా కవిత పార్టీలో కీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి పేరు చాలా కీలకంగా వ్యవహరించారు. తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. సో ఇప్పుడు పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు అంతర్గత యుద్ధం ముఖ్యంగా ఆమె ఒకటే చెప్తుంది, కేసీఆర్ తమ నాయకుడు, కేసీఆర్ నాయకత్వం మాత్రమే తను పనిచేస్తాను, కేటీఆర్ కి కనుక నాయకత్వం ఏదైతే పార్టీ బాధ్యతలు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తన పార్టీలో ఉండే అవకాశమే లేదు, సొంత పార్టీ పెట్టుకుంటానంటూ కూడా ఆ అర్థం వచ్చేలాగా ఈ రోజు చేసిన తీవ్రమైన కామెంట్స్. ఒక రకంగా ఎవరు కూడా గతంలో ఆలయ నరేంద్ర బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, విజయశాంతి బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఈటల రాజేందర్ బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఎవరు కూడా కొంత పరిమితి వరకు విమర్శలు చేశారు. కానీ ఇవాళ కవిత చేసిన విమర్శలు అయితే డైరెక్ట్ గా కేటీఆర్ ను ఉద్దేశించి, కేటీఆర్ ను పేరు తీసుకోకుండా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కేటీఆర్ మీద చేసిన నేపథ్యంలో కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటన ఉన్నారు. ఆయన నెల జూన్ నెల 3 లేదా 4వ తారీఖున హైదరాబాద్ రాకపోతున్నారు. ఇప్పటికే కవిత మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా కేటీఆర్ కూడా పూర్తిగా అమెరికాకు ఏదైతే కేటీఆర్ కు పార్టీ నాయకులంతా కూడా పంపించారు. అదేవిధంగా ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా చాలా సీరియస్ గా కూడా ఈ అంశం మీద ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా కవితకు కాసేపట్లో షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ నోటీసుల తర్వాత తదుపరి నిర్ణయం వేటు వేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.